నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్. నేను రాజశేఖర్. ప్రాంతం ఏదైనా, అంశం ఏదైనా, ఇష్యూ ఏదైనా, పార్టీ ఏదైనా దానిపై సమగ్ర సమాచారం అందించడానికి మా ప్రతినిధులు అందరూ సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం మహబూబ్ నగర్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి ప్రదీప్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే మహబూబ్ నగర్ సంబంధించి మేడారం జాతర నేపథ్యంలో గ్రామాల్లో కొరబడినటువంటి బస్సులు, రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ డిపోలో ఉన్న 86 బస్సులకు సంబంధించి 46 బస్సులకు కుదించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలే పరీక్షల సమయం కావడం, బస్సులు లేకపోవడంతో స్కూళ్లకు వెళ్ళే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే సమయానికి వెళ్ళలేకపోతున్నటువంటి పరిస్థితి కూడా విద్యార్థులు నెలకొన్నటువంటి పరిస్థితి గగ్గోలు పెడుతున్నారు వైపు. సో అదే దూర ప్రాంతాల విద్యార్థులకు మరింత కష్టంగా మారినటువంటి పరిస్థితి, ఆర్టీసీ ప్రయాణం మారినటువంటి పరిస్థితి. జాతర నేపథ్యంలోనే పల్లెల్లో బస్సులు రద్దు అంటూ కూడా ప్రకటన చేసిన ఆర్టీసీ ఈ నేపథ్యంలో విద్యార్థులు ప్రధానంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వైపు ఎగ్జామ్స్ కూడా దగ్గర పడుతున్నటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి ప్రదీప్. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మేడారం జాతర సందర్భంగా ఆయా డిపోలకు సంబంధించి దాదాపు 70% బస్సులను మేడారం జాతర కేటాయించడంతో ఇక్కడ తీవ్ర పరిస్థితి, ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. మరోవైపు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు స్కూల్ టైమ్స్ తర్వాత ఎగ్జామ్స్ ఉండడంతో గ్రామీణ స్థాయిలో ఉన్న విద్యార్థులు స్కూళ్లకు, కాలేజీలకు వెళ్ళలేకనేటువంటి పరిస్థితి నెలకొన్నది. ఏదైతే ప్రధానంగా మహబూబ్ నగర్, నారాయణపేట్, ఆ తర్వాత నాగర్ కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట్, కల్వకుర్తి, షాద్ నగర్ డిపోలకు సంబంధించి ఆయా డిపోలకు సంబంధించి దాదాపు 70% నుంచి 80% బస్సులను మేడారం జాతర సందర్భంగా అక్కడ కేటాయించడంతో ఇక్కడ ఆ పరిస్థితి తీవ్రమైందని చెప్పొచ్చు. మరోవైపు దీనికి సంబంధించి ఆయా గ్రామాల్లో కూడా చాటింపు పెట్టిన నేపథ్యంలో అయితే ప్రజలు కానీ ఆ తర్వాత గ్రామీణ ప్రాంతంలోని ఇంటీరియర్ ప్రాంతాలకు వెళ్లాల్సిన విద్యార్థులు, తర్వాత ఉపాధ్యాయులు వెళ్ళలేని పరిస్థితి నెలకొన్నదని చెప్పారు. ఇప్పటికే ఫ్రీ బస్సు ద్వారా మహిళలకు ఉచిత బస్సు ద్వారా బస్సులు సరిపోవడంతో ఈ మేడారం జాతర సందర్భంగా మేడారం జాతరకు 80% ఆయా డిపోలకు సంబంధించి బస్సులను పంపడంతో ఇక్కడ తీవ్ర పరిస్థితి నెలకొన్నదని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఇటు విద్యార్థులు, ఉపాధ్యాయులతో పాటు సాధారణ ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. మరోవైపు షాద్నగర్ డిపోకు సంబంధించి 86 బస్సులు 86 రూట్లకు సంబంధించి బస్సులు ఉండగా ఇప్పటికే 45 రూట్లకు సంబంధించి బస్సులను మేడారానికి కేటాయించడంతో ఆయా గ్రామీణ ప్రాంతాలకు విద్యార్థులు, స్కూళ్లకు, కాలేజీలకు వచ్చే విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. మరియు సాధారణ ఏదైతే ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రైవేట్ సంబంధించిన ఆటోలు కానీ తర్వాత ప్రైవేట్ సంబంధించిన డబుల్ ఛార్జీలు వసూలు చేస్తుండడంతో ఇటు ప్రయాణికులకు, అటు విద్యార్థులకు, ఇటు ఉపాధ్యాయులకు తీవ్ర అంతరాయం కలిగిందని చెప్పొచ్చు. మరోవైపు ఈ ఎటు వెళ్ళలేని పరిస్థితిలో ఆయా రూట్లకు సంబంధించి బస్ స్టాండ్ కూడా విలవెలబోయిన నేపథ్యంలో వెంటనే ఏదైతే దీనికి సంబంధించి అధికారులు చర్యలు చేపట్టాలని కూడా వారు కోరుతున్నటువంటి పరిస్థితి రాశారు. రైట్ రైట్ ప్రధానంగా అధికారులు ఏమైనా దీనికి సంబంధించి స్పందించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి ప్రధానంగా కీలకమైనటువంటి పరీక్షల సమయం కావడంతో సో ప్రత్యేకంగా బస్సులు పట్టాల్సినటువంటి సమయం వైపు, అటువైపు కూడా మేడారం జాతర నేపథ్యంలో అక్కడ ప్రభుత్వం నియమించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అధికారులు ఏమైనా దీనికి సంబంధించి వివరించే ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి ఉందా, విద్యార్థులకు సంబంధించి కానీ ప్రయాణికులకు సంబంధించి? అయితే ఇప్పటికే ఏదైతే అధికారులు కానీ అటు ప్రభుత్వం కానీ దాదాపు 1000 నుంచి 2000 బస్సులు, కొత్త బస్సులు వస్తున్నాయంటూ చెప్పిన నేపథ్యంలో అవి ఇంకా అమల్లోకి రాకపోవడంతో ఈ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొన్నదని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఆయా డిపోలకు బస్సులు కూడా తక్కువ ఉండడంతో కొన్ని బస్సులు రిపేర్ పర్వంలో డిపోల్లోనే నెలలుగా ఉండడంతో ఇటువంటి పరిస్థితి నెలకొన్నది. మరోవైపు మేడారానికి సంబంధించి ఆయా రూట్లకు సంబంధించి 10 నుంచి 30% వరకు ఇంతకు మేర బస్సులు కేటాయించడంతో ఇబ్బందులు లేకపోయినప్పటికీ ఈసారి మాత్రం పెద్ద మొత్తంలో ఆయా డిపోలకు సంబంధించి ప్రధాన డిపోలకు 80% మేర బస్సులు మేడారం జాతర కేటాయించడంతో ఇటువంటి పరిస్థితి నెలకొన్నదని చెప్పొచ్చు. దీనికి సంబంధించి అధికారులు ఈ ఇబ్బందులు 4 రోజులు తట్టుకోవాల్సిందేనంటూ కూడా. ప్రదీప్, అంటే ఒకవేళ ఎక్కువ ట్రిప్పులు నడిపే అవకాశం లేకపోతే డబల్ డ్యూటీ షిఫ్ట్లు వేసి ఏమైనా అడ్జస్ట్ చేసే అవకాశాలు అధికారులు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉందా? అయితే ఇప్పటికైతే అటువంటి చర్యలు లేవనే చెప్పొచ్చు రాజశేఖర్. దీనికి సంబంధించి దాని కొరకే ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. ఆయా రూట్లకు సంబంధించి కొన్ని రూట్లకు, ప్రధాన రూట్లకు బస్సులు పూర్తిగా ఈ 4 రోజులు నిలిపివేసిన నేపథ్యంలో ఇటువంటి పరిస్థితి తలెత్తింది. ప్రధానంగా షాద్ నగర్, మహబూబ్ నగర్, నారాయణపేట్,
తర్వాత కల్వకుర్తి ఈ డిపోలకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో నడిచే బస్సులు ఎక్కువ ఉండడంతో ఆయా డిపోలకు సంబంధించి బస్సులు ఆ గ్రామీణ ప్రాంతాలకు పూర్తిగా ఈ 4 రోజులు నిలిపివేసిన నేపథ్యంలో ఇటువంటి పరిస్థితి తలెత్తిందని చెప్పొచ్చు. ప్రధానంగా నారాయణపేట మరియు షాద్ నగర్ మరియు కల్వకుర్తి నియోజకవర్గాల్లో తాండాలకు సంబంధించి ఎక్కువ గ్రామీణ ప్రాంతాలు ఉండడంతో బస్సులు పూర్తిగా నిలిపివేసి ఈ 4 రోజులు బస్సులు ఉండవంటూ చాటింపు వేసిన నేపథ్యంలో ఇటువంటి పరిస్థితి తలెత్తింది. మరోవైపు సుదూర ప్రాంతం అంటే ఏదైతే వాళ్ళు విద్యార్థులు కానీ అటు ఉపాధ్యాయులు కానీ దాదాపు 50 కిలోమీటర్లు వెళ్లాల్సిన పరిస్థితి ఉండడంతో వెళ్ళలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అధికారులు దీనిపై దృష్టి పెట్టి వెంటనే బస్సులు ఆ రూట్ల ప్రధాన రూట్లకు సంబంధించి బస్సులు నడపాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది రాజు. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రదీప్. నెక్స్ట్ మనం నల్గొండ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి దశరథ్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా అక్కడ ఎంపీ ఎలక్షన్కి సంబంధించి ప్రధానంగా త్రిముఖ పోరు ఉండబోతున్నట్లు మనకు తెలుస్తూ ఉంది. సో నల్గొండ ఎంపీ స్థానంలో త్రిముఖ పోటీ ప్రధానంగా 3 పార్టీలకు సంబంధించి కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే అక్కడ నల్గొండకు సంబంధించి పార్లమెంట్లో కాంగ్రెస్ బరిలోకి ముగ్గురు హేమహేమీలు ఉండే అవకాశం ఉన్నట్లు కూడా మనకు సమాచారం ఉంటుంది. సూర్యాపేట నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు పటేల్ రమేష్ రెడ్డికి. గతంలో ఆ నేపథ్యంలో ఆయనకి ఎంపీ టికెట్ ఇస్తారు అన్నటువంటి వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనయురాలకి ఇచ్చే అవకాశం ఉందనుకున్నటువంటి వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రధానంగా బీజేపీ పార్టీ నుంచి ఇద్దరు కూడా అలాగే బరిలోకి ఉండబోతున్నారు. ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా 3 నేతలు ఉండబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఎవరెవరు దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి దశరథ్. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా నల్లగొండ పార్లమెంట్ స్థానం నుంచి వివిధ పార్టీ నాయకులు ముఖ్యంగా ఉంటున్నారు. ముఖ్యంగా స్థానం నుంచి హామీలు కాంగ్రెస్ పడుతున్నారు. అదేవిధంగా మరి ఏదైతే సూరత్ లో ఎమ్మెల్యే అధిష్టానం మేరకు ఒప్పుకున్నారో ఈసారి ఎంపీ టికెట్ తప్పకుండా పార్లమెంట్ హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారం నాకు నల్లగొండ పార్లమెంట్ టికెట్ వస్తుందని పటేల్ రమేష్ రెడ్డి ఆశిస్తున్నారు. అదేవిధంగా మంత్రి కొమ్మరెడ్డి వెంకరెడ్డి కూతురు శ్రీనిధిని బరిలో దించేందుకు కూడా సిద్ధమైనట్టు తెలుస్తుంది. దీంతో పాటు ఆ సీనియర్ నాయకులు కుందూరు జానారెడ్డి తనయుడు కుందూరు రఘువీర్ పోటీలో ఉండేందుకు ముఖ్యంగా మనకు తెలుస్తుంది. అదేవిధంగా బీజేపీ పార్టీ నుండి ఇద్దరు పోటీ పడుతున్నారు. ముఖ్యంగా వారిలో ఇటీవల కాలంలో జిల్లా అధ్యక్షుడిగా పదవి చేపట్టిన నాగం వర్షితిరెడ్డితో పాటు సీనియర్ నాయకులు బండారు ప్రసాద్ కూడా ఆ ఎంపీ టికెట్ కు పోటీ పడుతున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ మరి చివరి దశలో అధిష్టానం బీజేపీ అధిష్టానం ఎవరిని వైపు మొగ్గు చూపుతుందో వేచి ఉండవలసింది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుండి 3 అయితే పోటీ పడుతున్నారు. ముఖ్యంగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖందరెడ్డి తనయుడు గుత్తా అమితిరెడ్డితో పాటు నల్లగొండ శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి సోదరుడు కంచర్ల కృష్ణారెడ్డితో పాటు శానంపూడి రెడ్డి కూడా ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ 3 పోటీ అయితే ప్రధానంగా నెలకొన్నదని చెప్పుకోవచ్చు. అదేవిధంగా అధిష్టానం గులాబీ బాసు ఎవరి వైపు మొగ్గు చూపుతారో వేచి ఉండవలసిందే. ఏదేమైనప్పటికీ స్థానం నుంచి ఈసారి యువకులు మధ్యన పెద్ద పోటీ అయితే ఉంటుందని తెలుసుకోవచ్చు. ముఖ్యంగా మరి నల్లగొండ పార్లమెంటు స్థానం నుంచి త్రిముఖ పోటీ ఉంటుందని చెప్పుకోవచ్చు రాజశేఖర్. రైట్ దశరథ్, ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే బీజేపీ పార్టీ కూడా అదే స్థాయిలో పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి మధ్య పోటీ ఉండబోతున్నటువంటి ప్రచారం జరుగుతుంది. సో ఇక ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇక్కడ అభ్యర్థులు ఎవరెవరైతే పోటీ ప్రధానంగా ఠగాపోరు ఉండే అవకాశం కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ బీజేపీ పార్టీ నుంచి కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ? ఇప్పుడు 3 పార్టీలు ప్రధానంగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఆ మోడీ చేపడుతున్న కార్యక్రమాలు అయితేనేమి, అదే బీజేపీ సంకల్ప యాత్ర అనేది ప్రజలను కొంత మేరకు వారి వైపు చుట్టుకునే విధంగా 3 పార్టీలు అయితే ప్రధానంగా పోటీ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు రాజశేఖర్. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ దశరథ్. నెక్స్ట్ భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి శ్రీనివాసరావు మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకు కలపై కేయూ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లక్షల రూపాయలు విలువ చేసే టేకు కలపను గాలికి వదిలేసినటువంటి అధికారులు దీంతో విమర్శలు వెల్లువెత్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది వైపు. అలాగే స్క్రాప్ కూడా ఉపయోగపడినంతగా మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దుర్వినియోగమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో కళ్ళుండి చూడలేని కబోదుల
విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్సిటీ అధికారుల చర్యలు తీసుకున్నట్టు కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి గతంలో కూడా మనం మాట్లాడుకున్నటువంటి పరిస్థితి. సో చర్యలు తీసుకుంటారు, ఆ దిశగా వెళ్తారన్నటువంటి పరిస్థితిపై మనం మాట్లాడినటువంటి పరిస్థితి. సో పూర్తిగా ఈసారి స్క్రాప్కి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చినటువంటి పరిస్థితి, నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి శ్రీనివాసరావు. థ్యాంక్ యూ రాజశేఖర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కొత్తగూడెం ప్రధాన రహదారి పక్కన ఉన్నటువంటి కాకతీయ యూనివర్సిటీలో గతంలో మనం ప్రసారం చేశాము. టేకు కలప లక్షల రూపాయలు విలువ చేసినటువంటి టేకు కలపను రోడ్లపై పడేయడంతో రోడ్ల వెంట ఆ యొక్క కలప వానకు తడిసి ఎండకి ఎండి పనికిరానటువంటి పరిస్థితిలో నెలకొంది. దానికి తోడు ఇక్కడ నాడు ఈ విలువైనటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో ఆనాడు యూనివర్సిటీలో విద్యార్థుల కోసం కావచ్చు, ఇతర సిబ్బంది కోసం కావచ్చు వాడుకున్నటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో అవి కొంతకాలం తర్వాత పక్కన పడేశారు. అవి దాదాపు దశాబ్దన్నరకు పైగా అవి పక్కకు పడేసినటువంటి దుస్థితి నెలకొంది. ఆనాడు మంచిగా ఉపయోగపడినటువంటి విలువైన వాహనాలు నేడు స్క్రాప్ కూడా ఉపయోగపడినంతగా తయారైపోవడం జరిగింది అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క యూనివర్సిటీలో ఉన్నటువంటి నిర్లక్ష్యపు నీడలు అధికారుల యొక్క నిర్లక్ష్యానికి నిలువుటద్దులా అవపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. కళ్ళుంది చూడలేని కబోతుల్లాగా మారిపోయినటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి ప్రజలు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ 2 బస్సులు, 2 మినీ వ్యాన్లు, ఇవి 4 వాహనాలు కూడా నాడు విలువైన వాహనాలు. అవి ఎంతో మంది విద్యార్థుల యొక్క జీవితాలను చక్కదిద్ది ఇతర దేశాల్లో కావచ్చు, మన దేశంలో కావచ్చు ఉద్యోగ రీత్యా ఉన్నటువంటి విద్యార్థులను దిద్దినటువంటి ఈ యొక్క కాకతీయ యూనివర్సిటీ ఈ యొక్క వారి యొక్క నిర్లక్ష్యానికి నిలువుటద్దువల్ల ఈ యొక్క వాహనాలు దుస్థితి కనిపిస్తుంది. ఈ యొక్క వాహనాలు చెట్లలో పడేసి తమ వస్తువులైతే అలా పడేస్తారు అని చెప్పేసి కూడా విమర్శలు వెలువెత్తుతున్నటువంటి నేపథ్యం ఉంది రాజశేఖర్. రైట్ శ్రీనివాసరావు, ప్రధానంగా కలపకు సంబంధించి దాని దాని ధర ఉండే అవకాశం కనిపిస్తుంది, ఎంతవరకు నష్టపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది? అంటే కలప దాదాపు ఒక 70 లక్షల రూపాయల వరకు ఉంటుంది. అలాగే ఈ వాహనాలు కూడా ఆనాడు విలువైనటువంటి వాహనాలు. ఈ వాహనాలను పక్కకు పడేసి యూనివర్సిటీ స్థలంలోనే పక్కకు పడేసి ఉండటం వల్ల ఆ యొక్క దశాబ్దంన్నర నుంచి ఈ వాహనాల్లో చెట్లు, పాములు ఇవన్నీ పెరిగిపోవడంతో ఆ ప్రాంతం అంతా కూడా అసాంఘిక కార్యకలాపాలకు నిలువుటద్దంలా మారినటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పేసి కూడా స్థానికుల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇకనైనా ఆ యొక్క యూనివర్సిటీ అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక యూనివర్సిటీ అధికారులు ఎవరైనా స్పందించి ఆ కలపను కానీ ఈ యొక్క వాహనాలను కానీ ఈ యొక్క ఆర్థికంగా వనరులుగా మార్చుకుంటే ఉపయోగపడేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా విమర్శలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది రాజశేఖర్. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాసరావు. నెక్స్ట్ మనం కర్నూలు వెళ్దాం. కర్నూలులో మా ప్రతినిధి నూర్ పాషా మనకి అందుబాటులో ఉన్నారు. సో ప్రధానంగా అక్కడ చూసుకుంటే మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంతో విభేదాలపై స్పందించారు ఆతోని ఎమ్మెల్యే. ఇక ప్రధానంగా నాకు జయరాంకి ఎలాంటి విభేదాలు లేవు కూడా సాయి ప్రసాద్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో జయరాం నన్ను నా సోదరుడు అని ఓడిస్తారన్నట్లు అలాగే వార్తలు వస్తున్నాయని ఎమ్మెల్యే చెప్పారు. నా వల్లే జయరాంకు టికెట్ రాలేదని దుష్ప్రచారం చేస్తున్నట్లు కూడా వార్తలపై ఖండించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో పూర్తి స్థాయిలో దానికి సంబంధించి ఎటువంటి విభేదాలు లేవని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి నూర్ పాషా. థ్యాంక్ యూ రాజశేఖర్. అయితే కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం మాటల యుద్ధం కొనసాగుతూ అని చెప్పుకోవచ్చు. అయితే ఆదోని నియోజకవర్గం సాయి ప్రసాద్ రెడ్డి సమావేశం నిర్వహించారు. అయితే ఈ మీడియా సమావేశం సందర్భంగా తీవ్ర వ్యక్తం చేశారు. అయితే ఆలూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గుమ్మనూరు జయరాము, నేను నా సోదరుడు మధ్యాహ్నం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న రెడ్డి గుంతకల్ నుండి ప్రాతినిధ్యం వహించి నా సోదరుడు ఉన్నారు. సో ముగ్గురిని కూడా ఓడిస్తామనేటువంటి విషయాన్ని గుమ్మనూరు జయరాము చెప్పడం జరిగినటువంటి విషయాన్ని చేస్తున్నారు. అయితే చూసుకుంటే మంచి సఖ్యత ఉందని, ఎక్కడ కూడా గుమ్మనూరు జయరాము తమ గురించి తమ సోదరుల గురించి చెడు మాటలు
ప్రచారం చేస్తున్నారు, ఆ విషయాన్ని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సాయి ప్రసాద్ రెడ్డి. అయితే ఇదే విషయం మనం చూసినట్టయితే గుమ్మనూరు జయరాం కు నాలుగు నియోజకవర్గం నుండి మరి అడ్డుపడి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పినట్టు ఆలూరు నియోజకవర్గం నుండి టికెట్ రాలేదని, ఆలూరు నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వలేదని గుమ్మనూరు జయరాము తమ సోదరులపై తమపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి విషయాన్ని పూర్తి స్థాయిలో ఖండించారు సాయి ప్రసాద్ రెడ్డి. అదే సమయంలో మనం చూసుకున్నట్టయితే సాయి ప్రసాద్ రెడ్డి చెప్తున్న గతంలో కర్నూలు జిల్లాకు సంబంధించి ఏ నాయకుడు కూడా జగనంత అవకాశాలు కూడా గుమ్మనూరు జయరాం కు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది అనేసి కూడా చెప్తున్నారు. అయితే ముఖ్యంగా సాయి ప్రసాద్ రెడ్డి ఒకటి చెప్తున్నారు, అంటే మేము చెప్తే ముఖ్యమంత్రి గారి వద్ద టికెట్ ఇవ్వండి అంటే ఇవ్వడము, ఎవరికి వద్దంటే ఇవ్వకపోవడము, ఇలాంటి పరిస్థితులు ప్రశ్నిస్తున్నారు సాయి ప్రసాద్ రెడ్డి. సో తప్పుడు ప్రచారాలను మానుకోవాలని కూడా హితో కలుగుతున్నారు సాయి ప్రసాద్ రెడ్డి. ప్రధానంగా చూసుకుంటే ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, సో గుమ్మనూరు జయరాంకి సంబంధించి ఆయన స్పందించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి స్పందించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేను చెప్తేనే టికెట్ ఇస్తారా, మంత్రి పదవి ఇస్తారా అని కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనిపై గుమ్మనూరు జయరాం స్పందించే అవకాశాలు ఉన్నాయంటారా? స్పందించే అవకాశం అయితే ఉంది. అయితే ప్రస్తుతం ఆయన తెలుగుదేశం పార్టీలో చేరేందుకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో ఆ కార్యక్రమంలో గుమ్మనూరు జయరాం గారు ఉన్నట్టు తెలుస్తా ఉంది. అయితే ఇక్కడ సాయి ప్రసాద్ రెడ్డి తన సోదరులను 2024 ఎన్నికల్లో ఓడిస్తామని గుమ్మనూరు జయరాం చెప్పారు. అసత్య ప్రచారాలని కూడా సాయి ప్రసాద్ రెడ్డి గట్టి చెప్తున్నారు. రాశి బయటికి వెళ్ళిపోవడానికి కోసమే వ్యాఖ్యలు చేస్తున్నారు. సో ఆయన టీడీపీ పార్టీకి మారబోతున్నటువంటి దాదాపుగా ఖరారైనటువంటి పరిస్థితి ఉంది అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అయితే ఖచ్చితంగా ఎదుర్కొన్నటువంటి సిగ్నల్ మనకు కనపడతా ఉంది. అయితే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. అదే సమయంలో గుంతకల్ నుండి కూడా పోటీ చేసేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం అంతా ఉంది. రాశిగా రైట్ రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ పాషా. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కుమార్తె లాసినంతకు నివాళులర్పిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లైవ్ ద్వారా చూద్దాం.
श्री आसिया नंदिता मैडम जी अंतिम मैच आरंभ करने की आज्ञा प्रदान करें। రైట్, మనం ఖమ్మం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి ఉపేంద్ర మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా ఖమ్మంకు సంబంధించి ఖమ్మం జిల్లాలో రెచ్చిపోతున్నటువంటి సైబర్ నేరగాలు, ప్రధానంగా సైబర్ నేరగాలు బారిన పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఫ్రీ సబ్స్క్రిప్షన్ పేరుతో యువతులకు గాలం వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మాయ మాటలు చెప్తూ భారీ సంఖ్యలోనే భారీగా దోచుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదులు కూడా అందుతున్నాయి. సో ఇప్పటి వరకు దాదాపుగా 9.07 కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డారు సైబర్ కేటుగాళ్ళు. 16.96 లక్షలకు సంబంధించి రికవరీ చేశారు పోలీసులు. సో ఈ నేపథ్యంలో భారీగా మోసాల బారిన అధిక అత్యాశతో ఇలాంటి మోసాలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు. ఎస్ సార్, చెప్పండి. రాజశేఖర్, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సైబర్ నేరగాలు రెచ్చిపోతా ఉన్నారు. ఖమ్మం జిల్లాలో ప్రధానంగా యువతని, అలాగే నిరుద్యోగుల్ని, ప్రధానమైనటువంటి గృహిణులని ప్రధాన టార్గెట్ గా చేసుకుంటూ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతం నుంచి మొదలుకొని పట్టణ ప్రాంతం వరకు కూడా మొత్తంగా కాన్సన్ట్రేషన్ చేస్తూ సైబర్ నేరగాలు వివిధ కేంద్రాల నుంచి ఆపరేషన్ చేస్తూ వివిధ రూపాల్లో దోచుకున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. లేటెస్ట్ గా ఇటీవల కాలంలో కూసుమంచి మండలంలో చెందినటువంటి ఒక యువకుడికి నగ్న ఫోటోలు పంపిస్తామని చెప్పినటువంటి కొద్దిమంది సైబర్ నేరగాలు ఒక యువతిని ఆశ చూపించేసి అక్కడ నగ్న ఫోటోలు లేకుండానే ఆ యువకుడిని బ్లాక్ మెయిల్ చేసి కోట్ల రూపాయలు డిమాండ్ చేయడం ఫలితంగా ఆ వ్యక్తి తన ఖాతాలో నుంచి 23,000 రూపాయలు జమ చేసినట్టుగా స్పష్టంగా పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఇట్లాంటి నేరాలతో పాటుగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఏదైతే నిరుద్యోగ సమస్యతో పాటు ఇతర సమస్య ఉందో ఈ సమస్యని బ్రేక్ చేసుకొని తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బు సంపాదించాలని చెప్పేసి ఆశ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఈ యొక్క నెటిజన్స్ తో పాటు కొంతమంది యువత, గృహిణులు అందరూ కూడా ఈ రోజు సైబర్ నేరగాల చేతులు దారుణంగా మోసం పోతున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. 2022 సంవత్సరం నుంచి మొదలుకొని 23 సంవత్సరానికి విపరీతంగా ఈ నేరాలు పెరిగినట్లుగా స్పష్టంగా ఇప్పటికే పోలీసు అధికారులు ప్రకటించారు. రానున్నటువంటి రోజుల్లో ఈ నేరాల సంఖ్య తీవ్ర స్థాయిగా వెళ్లేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఇప్పటికే పోలీసులు హెచ్చరిస్తున్నప్పటికీ కేటుగాల యొక్క ఆలోచన విధానంలో కొంత మార్పులు అయితే స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ప్రజల్లో పెరిగినటువంటి ఏదైతే ఈ బ్యాంకు యొక్క వ్యవహారాలతో పాటు హ్యాకింగ్ సిస్టమ్ ద్వారా హ్యాక్ అవుతాయి, జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి పోలీసులు ఇచ్చినటువంటి సూచన ఏదైతే ఉందో ఆ సూచన బేస్ చేసుకుని కొంత చైతన్యం పెరిగిన నేపథ్యంలో ప్రస్తుతం నేరగాళ్ళు ప్రధానమైనటువంటి కొంత కాన్సన్ట్రేషన్ కూడా ఇప్పుడు సబ్స్క్రిప్షన్స్ పేరుతో పాటు టాస్క్ పేరుతో, అంటే ప్రధానంగా ఒక వ్యక్తి దీనికి రేటింగ్స్ మీకు ఇవ్వడం ఫలితంగా రోజుకి 3 నుంచి 6,000 రూపాయలు అమౌంట్ మీ ఖాతాలో జమ చేస్తామని చెప్పినటువంటి ఏదైతే ఆశ చూపినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఉందో ఆ లింక్ ని వెంటనే క్లిక్ చేసిన వెంటనే తన ఖాతాలో నుంచి అమౌంట్ కూడా
ఖాతా డెబిట్ అవుతున్నట్టుగా స్పష్టంగా ఈ రోజు పోలీసులకి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు ఇటీవల కాలంలో అటు కల్లూరుకు సంబంధించినటువంటి ఒక పోలీస్ స్టేషన్ యొక్క ఫేస్బుక్, ఇన్స్టాలను కూడా చాలా సందర్భంలో హ్యాక్ చేసిన నేపథ్యం కూడా కనబడతా ఉంది. ఈ హ్యాకింగ్ లో భాగంగా ఫోన్ లో హాయ్ అనే మెసేజ్ పంపించడంతో పాటు కొంత అమ్మాయిల రూపంలో కూడా మెసేజ్లు తెలియజేస్తూ నగ్న వీడియోస్ పంపిస్తున్నామని చెప్పేసిన పేరుతో కూడా వేలాది రూపాయలు కూడా దోచుకునేందుకోసం కూడా ఇప్పటికే సైబర్ నేరగాళ్లు ఒక వ్యూహం మార్చారు. దీంతో ప్రధానమైనటువంటిది సెల్ ఫోన్ వాడకం మీద ఎక్కువ దృష్టి సారిస్తూ ప్రధానంగా ఇట్లాంటి టైం పాస్ నేచర్ కి అలవాటు పడినటువంటి ఎవరైతే మహిళలతో పాటు యువత విద్యార్థులు ఉన్నారో వీళ్ళందరినీ కూడా దోచుకునేందుకోసం కూడా సైబర్ నేరగాళ్లు ప్రధానంగా రాజస్థాన్ కేంద్రంగా దీన్ని ఆపరేట్ చేస్తూ అడవుల్లో ఉన్నటువంటి కొంతతో పాటు సరిహద్దులు అంటే రాష్ట్ర సరిహద్దుల్లో అటు ఏ రాష్ట్రానికి చెందినటువంటి ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కాపు కాస్తూ ఈ సైబర్ నేరగాళ్లు దీనికి పాల్పడుతున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఏ వ్యక్తి అయితే ఏ ఒక జాబ్ కోసం సర్చింగ్ చేస్తారో ప్రధానంగా గూగుల్లో ఉన్నటువంటి ఒక వెబ్సైట్ సర్చింగ్ చేస్తా ఉన్న నేపథ్యంలో ఆ వెబ్సైట్ సర్చింగ్ చేసినటువంటి నేపథ్యం మెయిల్ తో పాటు అక్కడ ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కూడా వాళ్ళు ఫైండ్ అవుట్ చేసి వాట్సాప్ ద్వారా వాళ్ళకి హాయ్ మెసేజ్ పంపి కూడా రూపాయలని దోచుకుంటున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇక్కడ ఎవరైతే యువత కనుక సక్రమంగా అలర్ట్ గా ఉండకపోతే రానున్న రోజుల్లో ఈ దోపిడీ మరింత విస్తరించేటువంటి ప్రమాదం ఉందని చెప్పేసి కూడా పోలీసులు హెచ్చరిస్తా ఉన్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్ లో కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సైబర్ ఫ్రంట్ పేరుతోటి కొంత సైబర్ నియంత్రించేందుకోసం ఒక ఫిర్యాదు స్వీకరించడం కోసమే ప్రస్తుతం ఉన్నటువంటి కొంతమంది పోలీసులు కొంత అలర్ట్ చేశారు. కానీ రికవరీ చేసే దాంట్లో మాత్రానికి పోలీస్ యంత్రాంగం పూర్తిగా విఫలం చెందినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఏదేమైనా సరే ఈ సైబర్ వ్యవస్థ ఉగ్రరూపం దాల్చుకోవడానికంటే ముందే పోలీసులు ప్రజల్ని చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా చాలా మంది విశ్లేషకులు అంచనా వేస్తా ఉన్నారు. ప్రజలు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇట్లాంటి నేరాలు కనుక అదుపు చేయకపోతే రానున్న రోజుల్లో ఇదొక మరణ మృదంగంగా మారే ప్రమాదం ఉందని చెప్పేసి కూడా ప్రధానంగా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. అంటే 2023 నాటికి ఇప్పటికే అంటే ఎస్ ఉపేంద్ర, ప్రధానంగా చూసుకుంటే అంటే ఎప్పటికప్పుడు కూడా సైబర్ నేరగాళ్ల సంఖ్య పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాంటి బాధితులు కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వైపు సోషల్ మీడియాలో దానికి సంబంధించి హెచ్చరికలు వస్తున్నప్పటికీ, పేపర్లో వస్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో మొబైల్స్కి ఎక్కువగా వినియోగం పెరగడం కూడా ప్రధాన కారణం అనుకోవచ్చు. సో ఇక్కడ ప్రధానంగా పోలీసు అధికారులు ఏం చెప్తున్నారు అంటే భవిష్యత్తుకు సంబంధించి దాదాపుగా ఇప్పటివరకు ఎన్ని కంప్లైంట్స్ వచ్చాయి, యువతలో ఎంతమంది ఎక్కువగా మోసపోయినటువంటి పరిస్థితి, ఖమ్మంకి సంబంధించిన డీటెయిల్స్ మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉందా? 2023లో ఈ సంఖ్య పెరిగినట్టుగా తెలుస్తుంది. అంటే 2022కు సంఖ్య విపరీత గణనీయంగా పెరిగింది. దాదాపు 150 కేసులు విపరీతంగా పెరిగిపోయినాయి. అయితే ఇదే నేపథ్యంలో రికవరీకి సంబంధించినటువంటి అంశాలు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తా ఉన్నారు. కానీ రికవరీ చేయడానికి అవసరమైనటువంటి శక్తి, ఆ రకమైన మ్యాన్ పవర్ ఈ సైబర్ డిపార్ట్మెంట్ లేదని చెప్పేసినటువంటిది కూడా సైబర్ ఏసీపీతో పాటు ఇతర ముఖ్యమైనటువంటి అధికారులు కూడా చెప్తున్నటువంటి నేపథ్యం కనబడతా ఉంది. తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్నిటిని మాత్రమే కొంత రికవరీ చేసే ప్రయత్నం చేస్తూ అంటే గత 2023లో 9 కోట్ల పైచీలకు కొంత దోపిడీకి గురైనట్టు ఖమ్మం జిల్లాని గుర్తించినటువంటి పోలీసులు అది కేవలం 16 లక్షలు మాత్రమే ప్రస్తుతం రికవరీ చేసినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. అంటే రికవరీ శాతం తక్కువతో పాటు నేరాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఇప్పటికే వివిధ రూపాల్లో అంటే టీవీ ఛానల్స్ రూపంలో కావచ్చు, అదే నేపథ్యంలో కొంత పత్రిక రూపంలో కావచ్చు, లేదా ఈ సినిమా హాల్లో యాడ్స్ రూపంలో కూడా 1930కి కాల్ చేసి అప్రమత్తంగా ఉండాలి, సైబర్ నేరగాలు చేసేటువంటి తప్పుడు వాటికి మీరు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి చెప్పినప్పటికీ కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శిస్తూ అత్యాశకు పోయేటువంటి వాళ్ళు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని చెప్పేసి కోరిక ఉన్నటువంటి కొద్ది మంది ప్రధానంగా క్రిప్టో కరెన్సీతో పాటు ఇట్లాంటి కొన్ని నెట్వర్క్ మార్కెటింగ్ పట్ల ఇంట్రెస్ట్ గా ఉన్నటువంటి కొద్ది మంది చేసినటువంటి కొంత ఫెయిల్యూర్స్ ఫలితంగా ఈ నేరాలు మరింత విపరీతంగా పెరిగిపోతున్నట్టుగా పోలీసు అధికారులు మనం చెప్తా ఉన్నారు. కానీ ఇంకా అవగాహన పెంచే దిశగా అడుగులు వేయాల్సినటువంటి అధికార యంత్రాంగం అవసరమైన రికవరీ శాతం కూడా చేస్తే కనుక రానున్న రోజుల్లో కొంత అదుపులో ఉండేటువంటి ప్రమాదం ఉంది. కానీ ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం తప్ప పర్ఫెక్ట్ గా పలానా వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు కూడా పోలీసులు కూడా ఎక్కడ చెప్పకపోవడం అనేది గమనార్హంతో పాటు ఇలాంటి నేరాలకు సంబంధించి రకరకాలుగా విస్తరిస్తున్నటువంటి నేపథ్యంలో రూపం మార్చి దోచుకుంటున్నటువంటి వాళ్ళ పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అనేటువంటిది కూడా ప్రధానంగా పోలీసులు హెచ్చరిస్తున్నప్పటికీ యువత మాత్రం పూర్తిగా మొబైల్ వాడకంలో ప్రధానంగా డబ్బు సంపాదన ధ్యేయంగా వెళుతూ అత్యాశకు పోవడం ఫలితంగా కూడా కొంత నష్టం ప్రధానంగా ఎదుర్కొంటున్నారనేటువంటిది కూడా ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతా ఉంది. రాజశేఖర్. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఉపేంద్ర. ప్రధానంగా ఈజీ మనీ కోసం లేకపోతే
కొన్ని అట్రాక్ట్ చేసే యాప్లకు సంబంధించి కానీ లేకపోతే లింక్స్పై క్లిక్ చేయకపోవడం చాలా ఉత్తమం అని చెప్పుకోవచ్చు. సో అలాంటి వీటిపై దృష్టి పెడుతూ ప్రభుత్వ యంత్రం కూడా పూర్తి స్థాయిలో వారికి అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుందాం. నెక్స్ట్ మనం కాకినాడ వెళ్దాం. కాకినాడలో మా ప్రతినిధి నందిని మనకు అందుబాటులో ఉన్నారు. సో ప్రధానంగా చూసుకుంటే సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఏపీకి సంబంధించి. ఇక ఏపీలో ఎన్నికల నిర్వహణపై అధికారులకు శిక్షణ ఇస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటించింది. అలాగే ప్రధానంగా మీడియాకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పరిస్థితి, మీడియా సహకారం కోసం శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఓటర్లు చైతన్యం చేసే బాధ్యత ప్రధానంగా మీడియా కూడా వహించాలన్నటువంటి కొన్ని సూచనలు కూడా చేసినటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి నందిని. ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమవుతుంది. మరికొన్ని రోజుల్లోనే ఏపీలో ఎన్నికల కోడ్ కూడా రాబోతుంది. ముఖ్యంగా కేంద్ర బృందం కూడా ఎన్నికల బృందం కూడా రాష్ట్రంలో పర్యటిస్తుంది. ఏదైతే ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు కూడా దీనిపై అప్రమత్తం అయ్యారు. మరో పక్క ప్రతిపక్ష నేతలు ఎవరైతే ఉన్నారో టీడీపీ, జనసేన కూడా అక్కడికక్కడ ఆయా నియోజకవర్గాల దొంగ ఓట్లను గుర్తించి, అంటే చనిపోయిన వారి పేరు మీద కూడా ఎన్ని జాబితాలు కూడా ఆయా కలెక్టర్లు, ఎస్పీలు కూడా వీరు ఫిర్యాదు చేశారు. కూడా ప్రత్యేకంగా దృష్టి కూడా పెడుతున్నారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల దొంగ ఓట్లను కూడా గుర్తించామని ప్రతిపక్షాలు చెప్తున్నాయి. ఇటీవల కాలంలో మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు వీళ్ళిద్దరు కేంద్రంలో ఎన్నికల అధికారులను కూడా కలిశారు. ఏపీలో జరుగుతున్న ఏదైతే ఓట్లకు సంబంధించి అక్రమాలు ఇవన్నీ కూడా గుర్తించాలని చెప్పేసి ఎన్నికల బృందాన్ని కూడా ఆదేశాలు ఇచ్చారు. వీరంతా కూడా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఏదైతే వివిధ రాజకీయ పార్టీ నేతలతో కూడా జిల్లాలో కలెక్టర్లు కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఫారం 6, 7, 8 సంబంధించి కావచ్చు, స్ట్రాంగ్ రూములు, అలాగే ఏదైతే ఈవీఎం, వీవీప్యాట్ కి సంబంధించి కూడా అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు కాకినాడ కలెక్టరేట్ లో, అంటే కాకినాడ జిల్లానే కాదు అన్ని జిల్లాల్లో కూడా ఆయా కలెక్టర్ల ఆధ్వర్యంలో అయితే మీడియా కూడా అవగాహన కల్పించారు. ఎన్నికల నిర్వహణలో మీడియా పాత్ర ఏంటి, ఆ మీడియా ఏ విధంగా నడుచుకోవాలి, ఎటువంటి వార్తలను మీడియా ప్రచురించాలి, అలాగే ఏదైతే ఓటర్లు వస్తారో ఓటర్లు ఎలా వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకోవాలి, దీనిపై కూడా మీడియా కూడా అవగాహన కలిగి, అలాగే ఓటర్లకు కూడా అవగాహన కల్పించాలని చెప్పేసి అయితే ఈ రోజు కూడా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అలాగే చూసుకున్నట్లయితే ఎక్కడికెక్కడ ప్రతిపక్షాలు కూడా ఆ దొంగ ఓట్లను గుర్తించి ఆయా కలెక్టర్లు కూడా ఆదేశాలు అయితే ఇస్తున్నారు. ఇది ముఖ్యంగా దీనిపై దృష్టి పెట్టాలని, అలాగే ఏదైతే మనం చూసుకున్నట్లయితే కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా 1637 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల్లో ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాలు ఏమైతే ఉన్నాయో 387 సమస్యాత్మక ప్రాంతాలను కూడా గుర్తించారు. అయితే ఏదైతే స్ట్రాంగ్ రూములు భద్రత, వివిఎం భద్రతకు సంబంధించి ప్రతి 3 నెలలకు ఒకసారి కూడా ఆయా కలెక్టర్ల ఆధ్వర్యంలో అయితే వారు పరిశీలన చేస్తారు. అలాగే ఒక్క కలెక్టరే కాకుండా రాజకీయ పార్టీ నేతలతో అయితే పరీక్షిస్తారు. ఏ విధంగా ఉన్నాయన్నది కూడా కేంద్ర ఎన్నికల ఆదేశాల మేరకు ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఎన్నికలు దగ్గర పడుతుండడంతో వీళ్ళంతా కూడా అప్రమత్తం అయ్యారు. మరి ముఖ్యంగా 1637 పోలింగ్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో 7 సెగ్మెంట్స్ సంబంధించి ఆయా ఎటువంటి ఏర్పాట్లు చేయాలి, వచ్చే ఓటర్ కి ఏ విధంగా ఏర్పాటు చేయాలి, ముఖ్యంగా మెడికల్, ఎవరైనా కళ్ళు తిరిగి పడిపోతే ఎమర్జెన్సీ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా మెడికల్ ఏర్పాటు చేశారు. అలాగే త్రాగునీరు, మరుగుదొడ్లు, అంటే ఎక్కువ స్టాండ్ బై ఉన్న వారు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మరుగుదొడ్లు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించే విధంగా కలెక్టర్ అయితే ఆదేశాలు ఇచ్చారు. మరో ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే వృద్ధులు, అలాగే 40% వికలాంగులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా కొత్తగా ఏదైతే ఓటు హక్కుని వినియోగించుకునే విధంగా, అంటే కేంద్రాలకే వెళ్ళే అవసరం లేదు, ఓట్ ఫర్ హోమ్, అంటే ఇంటి వద్దే ఉండి వీళ్ళు ఓటు వేసే విధంగా కూడా ఈసారి అయితే 2024 సార్వత్రిక ఎన్నికలకైతే ఈ విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. మరి ముఖ్యంగా ఏదైతే సమస్యగత ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఈ 386 కేంద్రాల్లో కూడా అన్ని సదుపాయాలు చేశారు. ముఖ్యంగా భద్రత, ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆ ప్రాంతాల్లో ఎటువంటి గొడవలు, గందరగోళాలు జరగకుండా ఆయా ఎస్పీ ఆధ్వర్యంలో అయితే ముందుగానే అన్ని బందోబస్తు ఏర్పాట్లు కూడా చేశారు. అయితే ముఖ్యంగా కీలకంగా ఏదైతే కాకినాడ 7 నియోజకవర్గాలకు సంబంధించి JN2 కాకినాడ JN2 లోనే ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ కౌంటింగ్ ఎన్నికల కోడ్ ఓటరు నమోదు కూడా అవకాశం కల్పించారు. ఈ ఎవరికైతే ఇంకా ఓటు ఎవరైతే నమోదు చేసుకోలేదో వీళ్ళందరికీ కూడా ఎన్నికల కోడ్ వరకు అవకాశం ఉంటుంది. సవరణలు, అంటే ఏదైనా తప్పులు ఉన్నా, ఏదైనా మన అంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఉండి ఏపీకి వచ్చిన వారు కూడా, అంటే ఏపీలో సెటిల్ అయితే వారికి ఏ విధంగా మళ్ళీ ఓటు ఇందులో 6, 7 ఫారం సంబంధించి
ఏ ఫారంలో అయితే సవరిస్తారు, ఇవన్నీ కూడా ఓటర్లు కూడా అవగాహన కల్పిస్తారు. వాలంటీర్లు పూర్తిగా అసలు ఈ ఓటుకు సంబంధించి కానీ ఈ ఎలక్షన్ సంబంధించి అసలు వాలంటీర్లు కూడా చాలా దూరంగా ఉండాలి. ముందుగానే కలెక్టర్ కూడా వీరందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. మరి కొద్ది రోజుల్లోనే ఏదైతే ఏపీలో ఎన్నికల కోడ్ వస్తుందో అప్పటి వరకు కూడా ఆయా రాజకీయ పార్టీ నేతలతో అయితే కలెక్టర్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అంటే ఎస్ అంతా ప్రధానంగా అంటే వాలంటీర్లు దూరంగా ఉంచాలని చెప్తున్నటువంటి పరిస్థితి కలెక్టర్లు కానీ అధికారులు కానీ కనిపిస్తుంటే, మరోవైపు కొంతమంది మంత్రులు ధర్మాన లాంటి నేతలు కూడా కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి, ఖచ్చితంగా వారే పోలింగ్ బూతులు ఏజెంట్లుగా ఉంటారని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దానిపై ఏమైనా ఎన్నికల సంఘం చర్యలు తీసుకునే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? అలాగే కాకినాడకు సంబంధించి ప్రధానంగా ఇక్కడ త్రిముఖ పోటీ ఉండబోతుందా లేకపోతే ద్విముఖ పోటీ ఉండబోతున్నటువంటి వార్తలు జరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ మీడియాకు సంబంధించి అవగాహన కార్యక్రమాలకు సంబంధించి అధికారులు ఎవరెవరు పాల్గొని సీసీకి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి ఏమైనా తెలుస్తా ఉందా? అంటే మీడియాకు సంబంధించి ఈ రోజు అయితే యాక్చువల్లీ మీడియాకి అయితే సమాచారం కలెక్టర్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహిస్తున్నాము, ఒక మీటింగ్ కూడా పెడుతున్నామని చెప్పారు. అయితే కుటుంబాలు ఉండే కలెక్టర్ ఈ కార్యక్రమాన్ని హాజరు కావాలేదు. పౌర సమాచార శాఖ ఎవరైతే ఉంటారో డిపిఆర్ఓ ఆయన ఆధ్వర్యంలోనే పవర్ ప్రెజెంటేషన్ ద్వారా అయితే మీడియాకు అయితే ఒక అవగాహన కల్పించారు. ఏదైతే వార్తలు ఏదైతే లోపలికి వెళ్ళిన తర్వాత మీడియా పాత్ర ఏంటి, ఓటర్లకు ఏ విధంగా అవగాహన కల్పించాలి, అంటే లోపలికి ఓటింగ్ వేసే ప్రాంతంలో మీడియా కెమెరా గానీ ఫొటోస్ గానీ తీయకూడదు, ఏ విధంగా అప్రమత్తం చేయాలి ఓటర్ని, అలాగే మీడియా ఎంత వరకు వాళ్ళకి అవకాశం ఉంది ఈ మేరకు అయితేనే వాళ్ళకంతా సలహాలు ఇచ్చారు. మరీ ముఖ్యంగా మీరు అన్నట్టు 2019 ఎలక్షన్ వేరు, 2024 ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్ వేరు. ఎందుకంటే గతంలో 2014లో పొత్తుల్లో ఏ విధంగా జరిగింది, ఇప్పుడు కూడా అదే పొత్తుల్లో ముందుకు వెళ్తున్నారు. అంటే 2014 సీన్ రిపీట్ అవుతున్నా ఏపీలో ఆ విధంగా కూడా ముందుకు వెళ్తున్నారు. అంటే బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా ఈ మూడు పొత్తులు ఏకమయ్యి ఏపీలో అధికారం చేపట్టాలని దిశగా ముందుకు వెళ్తున్నారు. మరో పక్క ఏదైతే 175 దిశగా అయితే వైసీపీ ముందుకు వెళ్తుంది, అదే దిశగా సిట్టింగ్లు మార్చుకుంటూ, అలాగే అంటే సిట్టింగ్లు మార్చినా సరే లాస్ట్ బీఫామ్ ఇచ్చే వరకు కూడా ఇప్పుడున్న ఇన్ఛార్జ్లు కూడా కన్ఫర్మ్ అని చెప్పవలసి వస్తుంది. ఎందుకంటే ఇంకా కూడా చాలా వరకు కసరత్తు చేస్తున్నారు. ఎప్పుడైతే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా ఈ లాస్ట్ సీట్లు కేటాయిస్తారో దాని తర్వాత కూడా మళ్ళీ వైసీపీ మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటి వరకు కూడా ఎవరికైతే సీట్లు ఇచ్చారో కూడా అవన్నీ కూడా ఒక తీర్మానానికి వచ్చిందైతే మనం తీసుకునే పని లేదు. ఎందుకంటే కూడా చేర్పు మార్పులు కూడా ఇంకా జరిగే అవకాశాలు అయితే ఉంటుంది. ఏదైతే 2024 సార్వత్రిక ఎన్నికలైతే ఒక రణరంగంగా మారాయనే చెప్పాలి. ముఖ్యంగా అందరి చూపు కూడా ఉభయ గోదావరి జిల్లాలు, ఎందుకంటే ఇక్కడ ఏదైతే పొత్తులో భాగంగా కాపు ఓటింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని దిశగా వైసీపీ మలుచుకోవడానికి వారి ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. మరో పక్క ఒక్క ఓటు కూడా వైసీపీకి వెళ్ళకూడదని దిశగా జనసేన, టీడీపీ, బీజేపీ కూడా ముందుకు వెళ్తుంది. సో ఈ 2024 జరిగే ప్రతి ఒక్క ఓటింగ్ విషయంలో కూడా ప్రతి ఒక్కరు నిఘానే ఉంటారు. ముఖ్యంగా మీరు చెప్పారు వాలంటరీ పాత్ర అయితే ఇందులో ఉండదు. ఖచ్చితంగా కేంద్రం కూడా ముందుగానే ఆదేశాలు ఇచ్చింది. ఏదైతే ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఇంకా పథకాలు అన్ని ఆగుతాయి కాబట్టి వాలంటరీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నిర్వహణలో, ఎన్నికల నిర్వహణలో కూడా ఎక్కడ కూడా వారు ఉండకూడదు. ముందుగానే ప్రతిపక్షాలు కూడా దీనిపై కంప్లైంట్ కూడా కేంద్రానికి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. చూడాలి మరి కేంద్రం అయితే ఏ విధంగా దీనిపై చర్యలు తీసుకుంటుందో. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నందిత. నెక్స్ట్ మనం కడప వెళ్దాం. కడపలో మా ప్రతినిధి యూసఫ్ మనకి అందుబాటులో ఉన్నారు. సో ప్రధానంగా అన్నమయ్య జిల్లా రాయచోటి టీడీపీ టికెట్పై ఇంకా ఉత్కంఠ వేయనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో నియోజకవర్గ ఇన్ఛార్జ్ రమేష్ రెడ్డిని తప్పిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రమేష్ రెడ్డి స్థానంలో మాజీ ఎమ్మెల్యే నారాయణ రెడ్డి కుమారుడికి అవకాశం ఇవ్వబోతున్నారు. రామ్ ప్రసాద్ రెడ్డికి లైన్ క్లియర్ చేసినటువంటి అధిష్టానం. సో ఈ నేపథ్యంలో అక్కడ పూర్తిగా రాజకీయాలు మారబోతున్నాయి. సో దానికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుందా? పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి యూసఫ్. థ్యాంక్ యూ రాజశేఖర్. కడప జిల్లాలోని ప్రస్తుతం అన్నమయ్య జిల్లా కొనసాగుతున్నటువంటి రాయచోటి ప్రాంతంలో టీడీపీలో ఇంటి పోరు తారాస్థాయికి చేరింది. ఓ పక్క రాంప్రసాద్ రెడ్డి తనకు సీటు చెప్పి ఇప్పటికే తన సన్నిహిత వర్గాలతో మంత్రాలు జరుపుతూ ప్రత్యేక సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యం. ఇదే పరిస్థితిలో అన్నమయ్య జిల్లాలో మాజీ శాసనసభ్యుడు రమేష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఇన్ఛార్జ్ గా కొనసాగుతూ ఉన్నారు. ఆయన అయితే నాకే ఈసారి సీటు ఖచ్చితంగా ఇస్తారు, తాను ఈసారి బరిలో నిలుస్తానని చెప్పేసి అతను కూడా సపరేట్ గా ప్రచారాలు కొనసాగుతున్నారు. అతను వర్గీయులు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా మంత్రాలు జరుపుతా ఉన్నారు. ఒకవేళ టీడీపీ అధిష్టానం తనకు సీటు కేటాయించకపోతే తాను ఇండిపెండెంట్ గా బరిలో ఉంటానని చెప్పేసి ఇప్పటికే సంకేతాలు కూడా ఇచ్చారు. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనకు ప్రస్తుతం నియోజకవర్గ వ్యాప్తంగా కూడా మంచి పట్టు ఉంది. ఇక్కడ స్థానికంగా నాయకులతో మమేకమై అతను కొనసాగుతున్నటువంటి పరిస్థితి.
మరోపక్క తన టీడీపీ వర్గీయులను ఏ విధంగా కాపాడుకోవాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి 2019 తర్వాత జగన్ తనకు చేసినటువంటి మోసాన్ని తన వర్గీయులతో చర్చించి అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా వర్గాన్ని కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు. ఇదే నేపథ్యంలో ఇప్పుడు రమేష్ రెడ్డి ఇంతకాలం నిశ్శబ్దంగా ఉండి ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో తనకు సీటు కేటాయించాలని చెప్పేసి ముందుకు రావడం ఎంతవరకు సబబు అని చెప్పేసి కార్యకర్తల దగ్గర కూడా అతను ప్రస్తావన కొనసాగిస్తా ఉన్నాడు. ప్రస్తుతం ఈ నియోజకవర్గాల్లో మంచి టీడీపీకి బాగా పట్టున్నటువంటి ఇప్పుడు వీరు ఇద్దరు ఈ విధంగా పోటీ పడడం కూడా కొంతమంది కార్యకర్తల్లో అయోమయం ఏర్పాటు చేస్తా ఉంది. ఇదే నేపథ్యంలో ప్రతి అధికార పక్షం నుండి ఎవరైతే ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారో గడికోట శ్రీకాంత్ రెడ్డి వారికి ఇద్దరికి కూడా ఇప్పటి వరకు సీటుకు కన్ఫర్మేషనే కాలేదు. అప్పుడే తాము గెలుపొందుతున్నామని చెప్పేసి నియోజకవర్గంలో ప్రచారం కొనసాగిస్తా ఉన్నారు. ఇదంతా కూడా వారి అంతర్గతంగా వాళ్ళకు ఉన్నటువంటి కాబట్టి తాను ఖచ్చితంగా గెలుస్తానని చెప్పేసి అతను ఒక పక్క ధీమా వ్యక్తం చేస్తా ఉంటే మొత్తం టీడీపీ కార్యకర్తలను ఏకతాటిపైకి వచ్చి తెలుగుదేశం పార్టీని ఇక్కడ గెలిపించాలని చెప్పేసి అధిష్టానం వద్ద నుండి వీరికి గట్టిగా ఆదేశాలు కూడా వస్తా ఉన్నాయి. ఇదే తరుణంలో గత కొద్ది రోజులుగా ఎవరైతే సాయి రెడ్డి బావమర్ది ఉన్నారో ద్వారకానాథ్ రెడ్డి అతను కూడా ఇక్కడ మాజీ శాసనసభ్యుడిగా పనిచేశారు. అతను ఆర్టీసీ రీజనల్ చైర్మన్ గా కూడా అతనికి టీడీపీలో అవకాశం దక్కింది. అతను ఇటీవల కాలంలో వైసీపీకి వెళ్లారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున కూడా పనిచేశారు. ఇప్పుడు అతను కూడా తిరిగి మళ్ళీ సొంత గూటికి వచ్చారు. ఈ మొత్తం నేతలంతా ఏకతాటిపై నిలిచి ఇక్కడ పోటీ చేస్తే గానీ గెలుపొందేటువంటి అవకాశం అయితే చాలా తక్కువగా ఉంటుంది. అటువంటి నేపథ్యంలో ఇంటి పోరు వీధికి ఎక్కింది. వీరిద్దరు సమన్వయంతో రాబో రోజుల్లో ఎన్నికలకు వెళ్ళకపోతే ఈ నియోజకవర్గంలో మళ్ళీ ఒకసారి ఓటమి చెవి చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి అనునే ఇప్పటికే శ్రీకాంత్ రెడ్డి పావులు కదుపుతా ఉన్నారు. నియోజకవర్గంలో ఎవరైతే రెండు వర్గాలుగా చీలినటువంటి కార్యకర్తలతో సంప్రదింపులు కూడా జరుపుతా ఉన్నారు. తమ పార్టీలోకి రావాలి, మీకు కావాల్సినటువంటి పదవులను తాను దగ్గరుండి ఇప్పించేటువంటి బాధ్యతను తీసుకుంటాను, మీరందరూ కూడా ఈసారి తనకు సహకరించాలని చెప్పి ఆయన కోరుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు వీరిద్దరికి కూడా అధిష్టానం పిలిపించి మందలించి తాటిపై తీసుకురాకపోతే ఈ సీటు ఈసారి కూడా మళ్ళీ వైసీపీ ఖాతాలోకి వెళ్లేటువంటి అవకాశం కనబడతా ఉంది. రామప్రసాద్ రెడ్డికి అయితే వ్యక్తిగతంగా ఫాలోయింగ్ చాలా బాగా ఈ నియోజకవర్గంలో ఉంది. రమేష్ రెడ్డికి వ్యక్తిగతంగా కొద్దిగా అనువాయి కారణాల వల్ల కొద్ది చెడ్డ పేరు ఏర్పడినప్పుడు కూడా చంద్రబాబు తెచ్చినటువంటి ఒక కుటుంబంలో ఒకరికే సీట్ అన్నటువంటి ఫార్ములా కనుక ఇక్కడ కొనసాగితే వాళ్ళ రమేష్ రెడ్డి వాళ్ళ అన్న తమ్ముడు ఎవరైతే ఉన్నారో శ్రీనివాసులు రెడ్డి అతను కడప ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలవనున్నారు. అతని సతీమణి మాధవిరెడ్డి కూడా కడప నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా ఆమె కూడా బరిలో నిలవనున్నారు. అప్పటికి ఈ కుటుంబం నుండి ముగ్గురి అభ్యర్థులకు అవకాశం కల్పించినట్లు అవుతుంది. ముగ్గురికి ఇక్కడ నుండి మేము అవకాశం కల్పిస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఫార్ములాను అమలు చేయాలని చెప్పేసి పార్టీపై ఒత్తిడి వస్తుంది. కాబట్టి మీరు కుటుంబంలో చర్చించుకొని కేవలం కడప నుండి పోటీ చేస్తారా లేక మీకు ఇక్కడ నుండి సీటు కావాలా అని చెప్పేసి అధిష్టానం కూడా వీరికి ఆదేశం కూడా ఇచ్చింది. వీరు ఇప్పటికి కూడా ఆ డైలమాలోనే కొనసాగుతా ఉన్నారు. అయినప్పటికీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి ఇక్కడ సీటు. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ యూసఫ్. నెక్స్ట్ మనం మెదక్ వెళ్దాం. మెదక్లో మా ప్రతినిధి సునీల్ మనకి అందుబాటులో ఉన్నారు. సో పార్లమెంటుకు సంబంధించి ఎన్నికలకు అధికార యంత్రాంగం కసరత్తులు చేస్తున్నటువంటి పరిస్థితి, మొదటి ఎన్నికల అధికారులకు సంబంధించి మొదటి విడత శిక్షణ కార్యక్రమం ప్రారంభమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా కలెక్టర్ క్రాంతి వలూరి ప్రారంభించినటువంటి పరిస్థితి, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి సునీల్. సంగారెడ్డి కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆధ్వర్యంలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి రివ్యూ సమావేశం నిర్వహించారు. వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో ఆమె రివ్యూ సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి వాటన్నింటినీ కూడా ప్రత్యేక దృష్టితో అక్కడ ప్రత్యేకమైనటువంటి భద్రతా ఏర్పాట్లతో పాటు ఎన్నికల అధికారులు కూడా ప్రత్యేకమైన దృష్టి సారించాలని చెప్పి కూడా సూచించడం జరిగింది. మరోవైపు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలకు సంబంధించి కూడా ఇప్పటికే ఒక నివేదికను కూడా రూపొందించామని చెప్పి కూడా సంబంధిత అధికారులు జిల్లా కలెక్టర్ చెప్పడం జరిగింది. మరోవైపు పోలింగ్ శాతాన్ని పెంచేందుకు కూడా కృషి చేయాలని చెప్పడం జరిగింది. మరోవైపు పోలింగ్ విధుల్లో పాల్గొబోతున్నటువంటి అధికారులకు కూడా శిక్షణ తరగతులను కూడా జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ప్రారంభించడం జరిగింది. అయితే శిక్షణ తరగతులకు సంబంధించి కూడా పోలింగ్ విధానం, అదేవిధంగా పోలింగ్ విధులు కూడా పూర్తి స్థాయిలో అంటే ఎన్నికలకు సంబంధించి ఎవరైతే విధులు నిర్వహిస్తూ ఉంటారో అధికారులందరికీ కూడా పోలింగ్ విధులు, పోలింగ్ నియమ నిబంధనలు కూడా పూర్తి స్థాయిలో తెలుసుండాలని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఇప్పటికే చెప్పడం జరిగింది. అయితే వాటన్నిటిపై కూడా ప్రత్యేకమైన శిక్షణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు.
అది ఇదే అంశంపై కూడా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అయితే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా రాబోతున్నటువంటి ఎన్నికల నియమావళి కూడా తూచా తప్పకుండా ఖచ్చితంగా పాటించాలి. ఎక్కడ కూడా కోడ్ ఉల్లంఘనలు జరగొద్దు. ఎవరైనా రాజకీయ పార్టీల నాయకులు కానివ్వండి, అధికారులు కోడ్ ఉల్లంఘన చేస్తే కనుక ఖచ్చితంగా నివేదిక వెంబట రూపొందించాలి. అందుకు సంబంధించి కూడా చర్యలు తీసుకునేందుకు కూడా మనం సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి కూడా ప్రక్రియ మొదలైపోయిందని మనం చెప్పవచ్చు. అయితే ఉమ్మడి మెదక్ జిల్లాలో చూసుకున్నట్లయితే జహీరాబాద్ పార్లమెంట్, అదేవిధంగా మెదక్ పార్లమెంట్, 2 పార్లమెంట్ సెగ్మెంట్లు ఉన్నాయి. అయితే సంగారెడ్డి జిల్లాకు సంబంధించి కూడా మెదక్ పార్లమెంట్ పరిధిలో సంగారెడ్డి జిల్లాలోని కొన్ని నియోజకవర్గాలు వస్తాయి. అయితే అందుకే సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఇప్పటికే ఇందుకు సంబంధించి కూడా కార్యాచరణ ప్రారంభించారని కూడా చెప్పవచ్చు. రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సునీల్. నెక్స్ట్ మనం ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్లో మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా అక్కడ చూసుకుంటే ఆదిలాబాద్లో మాదిగ జేఏసీ వ్యవస్థాపకులు పిడిమర్తి రవి మాదిగ జోడయాత్ర నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 12% రిజర్వేషన్లు డిమాండ్ చేస్తూ పాదయాత్ర చేపట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి సత్యనారాయణ. రైట్. సత్యనారాయణ, ప్రధానంగా చూసుకుంటే ఆదిలాబాద్లో మాదిగ జేఏసీ సంబంధించి వ్యవస్థాపకులు పిడిమర్తి రవి మాదిగ జోడయాత్ర నిర్వహిస్తున్నారు. కేంద్ర కమిటీల పేరుతో కాళయాపన చేస్తుంది. మాదిగల పంతం బీజేపీ అంతం, ప్రధానంగా ఈ నినాదంతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. అయితే మాదిగల అంతం బీజేపీ అంతం ఈ నినాదంతో మాదిగలైతే తమకు 12% రిజర్వేషన్ కేటాయించారంటూ వాళ్ళు ఒక ఉద్యమం చేపడుతున్నారు. దాన్ని ఈ యొక్క మాదిగ జోడో యాత్ర, ఈ మాదిగ జోడో యాత్ర పేరుతో ఏదైతే గతంలో 1994లో అప్పటి రిజర్వేషన్ కోసం కొట్లాడినటువంటి ఒక మందకృష్ణ మాదిగ ఏదైతే ఉన్నాడో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి 1994లో 7% రిజర్వేషన్ కోసం చేసినటువంటి ఒక ఉద్యమం అదని. కానీ అప్పటికి ఇప్పటికీ చాలా తేడా ఉందని, ఎందుకంటే మాదిగల్లో కులగణన జరిగితే తప్ప వీటికి పూర్తిగా ఈ యొక్క మాదిగలు ఎంతమంది అనేటటువంటి ఒక విషయం బయటపడదని, దాని ఆధారంగానే అంటే కులగణన ఆధారంగానే మాదిగలకు సంబంధించి 12% రిజర్వేషన్ అయితే కేటాయిస్తేనే తమకు న్యాయం జరుగుతుందన్నటువంటి ఒక అభిప్రాయాన్ని అయితే ఇక్కడ డాక్టర్ పిడిమర్తి రవి తన జోడో యాత్రలో భాగంగా ఆదిలాబాద్ రావడం జరిగింది. తర్వాత అందులో ఆయన ఈ సందర్భంగా తమకు అంటే పూర్తిగా కేంద్ర ప్రభుత్వం అనేక కమిటీలు దీనిపై వేసి కేవలం కాలయాపన కోసమే కమిటీలు వేస్తుంది తప్ప నిజంగా మాదిగలకి న్యాయం చేయాలనేటటువంటి ఒక ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి ఎంత కూడా లేదని, అందుకే కేవలం మాదిగల్ని ఒక ఓటు బ్యాంకుగా మాత్రమే ప్రభుత్వం వాడుకునే విధంగా ఆలోచిస్తుంది తప్ప మాదిగలకు న్యాయమైనటువంటి ఒక డిమాండ్ ఏదైతుందో ఆ డిమాండ్ నెరవేర్చేటటువంటి ఒక అడుగు ముందుకు పడ్డం లేదని చెప్పేసి ఈ యొక్క అతనితో పాటు నాయకులందరూ కూడా ఉపభోక్త కంఠంతో చెప్తున్నారు. కాబట్టి ఈ వచ్చేటటువంటి ఒక పార్లమెంట్ ఎన్నికల్లో అంటే ఓటు బ్యాంక్ గా భావించేటటువంటి తమను ఓటు బ్యాంక్ గా చూస్తున్నారు. కాబట్టి వచ్చేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి సరైన బుద్ధి చెబితేనే మాకు న్యాయం జరుగుతుందని, ఎందుకంటే కాళ్ళు పట్టుకుంటే లాభం లేదని, ఆ కాళ్ళను పట్టుకుంటేటటువంటి యొక్క సందర్భంలోనే సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా తాము పోరాటం ద్వారానే ముందుకెళ్తామని, తమ ఏదైతే 12% డిమాండ్ అవుతుందో ఆ మాదిగలకు రిజర్వేషన్ కల్పించాలన్నటువంటి డిమాండ్ 12% అది తిరిగి అంటే సాధించుకునే వరకు కూడా తమ పోరాటం ఆగదని, కేవలం ఎప్పుడైతే గత నెల అమీర్పేటలో ఈ నెల 21న ఆయన అయితే ఈ యొక్క మాదిగ జోడో యాత్ర ప్రారంభించారు అమీర్పేట నుంచి. ఆ తర్వాత ఉమ్మడి జిల్లాలోని ఏవైతే 10 జిల్లాలు ఉన్నాయో ఉమ్మడి 10 జిల్లాలోని 12 కేంద్రాల్లో కూడా ఈ నెలలో పూర్తిగా ఆయన ఈ యొక్క జోడో యాత్ర చేపట్టనున్నట్టు, ఆ తర్వాత
దీని తర్వాత కేంద్రం ఇటు ప్రభుత్వం యొక్క స్పందన చూసి ఆ తర్వాత పూర్తిగా అసెంబ్లీలు ఆ తర్వాత పార్లమెంటు వారీగా కూడా నియోజకవర్గ వారీగా తన రథయాత్ర చేపట్టనున్నట్టు ఆయన చెప్తున్నారు. అంటే ఓవరాల్ గా ఇప్పటి వరకు అంటే ఇది ఇప్పటి డిమాండ్ కాదని 30 ఏళ్లుగా తమ డిమాండ్ అంటే ఈ యొక్క మాదిగలకు రిజర్వేషన్ కావాలన్నటువంటి డిమాండ్ గత 30 ఏళ్లుగా తాము చెప్తున్నప్పటికీ కూడా తమను పట్టించుకోవడం లేదని, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఒక కేవలం 10% వాళ్ళకే 10% ఓటు బ్యాంక్ ఉన్నటువంటి వాళ్ళకే ప్రభుత్వం పెద్ద వేస్తుందని, దాదాపుగా 90% ఉన్న రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్యనారాయణ. నెక్స్ట్ మనం నిజామాబాద్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల భరోసా గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. యువత ప్రధానంగా వచ్చి రాగానే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేయడం, వెంటనే ఉద్యోగాల సంబంధించినటువంటి ఉద్యోగాలతో పాటు కొత్తగా 60 ఉద్యోగాలు ఏర్పాటు చేస్తూ గ్రూప్ 1 పరీక్ష నిర్వహణకు ప్రభుత్వం పూనుకోవడంపై హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి నవీన్. కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టకేలకు గ్రూప్ 1 నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే మొత్తం కూడా 560 పోస్టులు నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే మొత్తం ఏదైతే పాత గవర్నమెంట్ ఉందో దాన్ని తొలగించిన నోటిఫికేషన్ తొలగించిన గంటలోనే కొత్త నోటిఫికేషన్ విడుదల చేస్తూ కూడా నిర్ణయం తీసుకుంది. దీనిపై నిజామాబాద్ చెందినటువంటి విద్యార్థి సంఘాలు ఉన్నారు, నిరుద్యోగులు మీరు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఇటు పాత గవర్నమెంట్ ఏదైతే నోటిఫికేషన్ విడుదల చేసింది దాన్ని తొలగించే గంటలోనే కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. 563 పోస్టులకు నోటిఫికేషన్ ఎలా చూస్తున్నది? ఒకటి ఇప్పుడు వరకు విద్యార్థులలో నిరుద్యోగులలో ఒక నమ్మకం అనేది పోయింది ప్రభుత్వం పైన. టీఆర్ఎస్ ప్రభుత్వం వివరించినటువంటి తీరు చూస్తే అసలు కనీసం వాళ్ళు ప్రిపరేషన్కి టైం ఇచ్చే విరక్తి వచ్చే రకంగా చేసినటువంటి ప్రభుత్వాలు గతంలో ఉన్నాయి. కనీసం ఈ ప్రభుత్వం ఏమైనా పకడ్బందీగా నిర్వహించి ఈ పేపర్ లీకేజీల వ్యవహారం ఇంకోసారి రిపీట్ కానివ్వకుండా చూస్తే బాగుంటుందని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. దీంతోపాటు గతంలో 503 ఉన్నటువంటి పోస్టులు ఇప్పుడు 563 పోస్టులు అని చెప్పేసి 60 పోస్టులు పెంచారు. కానీ గతంలో ఉన్నటువంటి అప్లికేషన్ చేసినటువంటి అభ్యర్థులు మళ్ళీ ఇంకోసారి అప్లికేషన్ చేసుకోవాలని అన్నారు. అయితే ఫీజులు లేదని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ ఫీజులు ఉన్నా లేకున్నా నెట్ సెంటర్లలో ఖచ్చితంగా 50 నుంచి 100 రూపాయలు వాళ్ళు చెల్లించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి పాత అప్లికేషన్నే వాళ్ళు దాన్నే పరిగణలోకి తీసుకుంటూ వాళ్ళకి కూడా అర్హులుగా ప్రకటిస్తూ, దాంతోపాటు ఇప్పుడు ఏదైతే విద్యార్థులు కొత్తగా డిగ్రీ కంప్లీట్ అయినటువంటి విద్యార్థులు ఉన్నారో వీళ్ళకి సపరేట్గా దీంట్లో అవకాశం కల్పిస్తూ ఏదైతే ఇచ్చిందో దాన్ని హర్షిస్తూ ఉన్నాం. దీంతోపాటు విద్యార్థులు ఇప్పటికే 3 సార్లు విద్యార్థులు వాళ్ళ సమయం, డబ్బు, దాంతోపాటు వాళ్ళ మొత్తం పూర్తి స్థాయిలో ఒక గ్రామీణ ప్రాంతాల నుంచి సిటీకి పోయి చదువుకుంటున్నటువంటి వాళ్ళు అక్కడ రూమ్ ఖర్చులు ఇవన్నీ చాలా విపరీతంగా వాళ్ళకి మొత్తం ఒక సైడ్ నుంచి ఏమో వాళ్ళ సమయం వృధా అవుతూ ఉంది, ఆర్థికంగా నష్టపోతూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ప్రత్యేకంగా ఆ నిరుద్యోగ విద్యార్థులకు అందరికీ ప్రత్యేకంగా ప్రభుత్వమే కోచింగ్ ఇచ్చే రకంగా, మెటీరియల్ ఇచ్చే రకంగా అవసరం అనుకుంటే కొన్ని హాస్టళ్లలో ప్రత్యేకంగా ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా అయిపోతూ ఉన్నాయి ఇప్పుడు ఇంటర్ వాళ్ళకి, అట్లా హాస్టల్లో ప్రత్యేకంగా వాళ్ళకి అవకాశం కల్పించి ఒక రీడింగ్ హాల్ లాగా ఏర్పాటు చేసి నిరుద్యోగులకి బాసటగా నిలవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మీరు చెప్పడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది, ఎలా చూస్తున్నది అసలు? అయితే గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వము లీకుల ప్రభుత్వంగా మారడంతో ఈరోజు ఇక తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలనే ఉద్దేశంతో ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నుకోవడం జరిగింది. మరి గతంలో చూసుకున్నట్టయితే లీకులు జరుగుతూ ఉన్నప్పుడు కూడా ఇక కేసీఆర్ గారికి ఎన్నో నిరసనలు వ్యక్తం చేసినాము, నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థి సంఘాలుగా, ఉద్యమకారులుగా. కానీ ఏదైతే టీఎస్పీఎస్సీని రద్దు చేయాలని చెప్పినప్పుడు కూడా రద్దు చేయలేదు. మరి 2 సార్లు ఒకే పరీక్షను 2 సార్లు బజారులో పేపర్లు అమ్ముకోవడం జరిగింది. ఏదైతే జిరాక్స్ సెంటర్లలో కూడా ఇక క్వశ్చన్ పేపర్లు అమ్ముకోవడం జరిగింది. కాబట్టి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం కూడా ఎట్టకేలకు సుప్రీంకోర్టు తీర్పుతోటి ఈ యొక్క గ్రూప్ 1 గత నోటిఫికేషన్ రద్దు చేసి ఏదైతే పాత 503 పోస్టులు ఉండే దానికి అదనంగా 60 పోస్టులను కలుపుకొని 563 పోస్టులను కూడా ఈరోజు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము నోటిఫికేషన్ మేము స్వాగతిస్తా ఉన్నాము. ఏదైతే గతంలో జరిగినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే కండక్ట్ చేసిందో ఆ విధంగా కండక్ట్ చేయకుండా టీఎస్పీఎస్సీ కూడా పకడ్బందీగా ఏదైతే గతంలో ఎవరైతే ఈ లీకులకు పాల్పడినటువంటి కొన్ని కోచింగ్ సెంటర్లలో కూడా పేపర్లు పోయినాయి, జిరాక్స్ సెంటర్ల పైన కూడా నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. మరి యొక్క రాష్ట్ర ప్రభుత్వం
సిస్టమ్ కావచ్చు, అదేవిధంగా టీఎస్పీఎస్సీ కూడా పకడ్బందీగా ఈ యొక్క పరీక్ష నిర్వహించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఎవరైతే కొత్తగా ఈ యొక్క డిగ్రీ మొన్న కంప్లీట్ చేసినటువంటి గత సంవత్సరం కంప్లీట్ చేసిన విద్యార్థులకు కూడా అవకాశం కల్పించడం జరిగింది ఈ యొక్క పరీక్షలు రాయడానికి. అదేవిధంగా ఏదైతే నిరుద్యోగులు కూడా ఏజ్ బారైపోయి కూడా వాళ్ళు నష్టపోతూ ఉన్నారని చెప్పేసి ఉద్దేశంతో కూడా వయోపరిమితి కూడా పెంచడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం కూడా పకడ్బందీగా ఏదైతే గ్రూప్ 1 పరీక్ష ఉందో ఆ పరీక్షను నిర్వహించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మీరు చెప్పిన గతంలో కూడా టీఎస్పీసీలో అనేక అవకాశాలు జరిగిన తర్వాత కూడా ఇప్పుడు కొత్త వచ్చిన రేవంత్ రెడ్డి సర్కారు మొత్తం ప్రక్షాళన చేసి మళ్ళీ టీఎస్పీఎస్సీ కొత్తగా విడుదల చేసింది. ఎలా చూస్తున్నారు మీరు? ఇంతకుముందు గ్రూప్ 1 గ్రూప్ ఎగ్జామ్స్ 2 times జరిగింది. ఎగ్జామ్స్ రాసి కూడా అందరూ క్వాలిఫై అయిన మెంబర్స్ కూడా ఇప్పుడు నిరాశతో ఉన్నారు. ఇప్పుడు 60 పోస్టులు పెంచి 563 పోస్టులతో విడుదల చేశారు కాబట్టి అందరూ సంతోషంగా ఉన్నారు. ఇప్పటికైనా ఈ గవర్నమెంట్ ఈ ఎగ్జామ్స్ని కరెక్ట్ సక్రమంగా నిర్వహించి విద్యార్థులకు మరికొంత సమయాన్ని కేటాయించి అలాగే ఆన్లైన్ మెటీరియల్స్ కాకుండా వాళ్ళకు లైబ్రరీకి వాళ్ళ కోచింగ్ సెంటర్స్కి ప్రత్యేకమైన బుక్స్ని వాళ్ళు అందించాలని చెప్పి మేము గ్రూప్ 1 ప్రిలిమ్స్కి కానీ మెయిన్స్కి కానీ సంబంధించి మెటీరియల్స్ అన్ని గవర్నమెంట్ నుండి నిరుద్యోగులకు అందించాలని మేము కోరుకుంటున్నాం. మీరు గతంలో జరిగినటువంటి అవకాశాలు దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు అటువంటి కొత్త ప్రభుత్వము టీఎస్పీసీని పకడ్బందీగా నిర్వహిస్తుంది అనుకుంటారు. మీరు ఎలా చూస్తున్నారు దీన్ని? మాకైతే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ మీద నమ్మకం ఉంది, పకడ్బందీగా నిర్వహిస్తుంది అనేది. అంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో దాంట్లో ఉన్నటువంటి మంత్రులు మిలాఖత్ అయినటువంటి అక్కడ ఉన్నటువంటి టీఎస్పీఎస్సీ మెంబర్లతోటి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులతో మిలాఖత్ అయి చేసినటువంటి పనులు ఇవి అన్నీ. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అట్లా లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ సిపిఐ అలయన్స్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దీంట్లో ఖచ్చితంగా పకడ్బందీగానే ఈ పరీక్షలు నిర్వహించే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. దాంతోపాటు చూసుకున్నటువంటి పరిస్థితి అయితే విద్యార్థులకు నిరుద్యోగులకు ఏదైతే అవసరం ఉంటాయో అవసరమైనటువంటి సౌకర్యాలు అన్నీ కూడా కల్పించే విధంగా ఈ ప్రభుత్వం చూడాల్సినటువంటి బాధ్యత ఉందని తెలియజేస్తా ఉన్నాం. రైట్, ప్రధానంగా ఒకటి చెప్తున్నా, రాష్ట్ర కొత్తగా వచ్చిన ప్రభుత్వం టీఎస్పీఎస్సీని వీటి నోటిఫికేషన్ విడుదల చాలా సంతోషంగా ఉందని చెప్తున్నా. అయితే గతంలో అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అలాంటి అవకాశాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. అలాగే గవర్నమెంట్ ప్రభుత్వమే ఇటు ఫ్రీ కోచింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి అయితే ఖచ్చితంగా ఇటు సజావుగా ఏదైతే నోటిఫికేషన్ విడుదల చేశారో దానికి కూడా జాగ్రత్త నిర్వహించాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్. ఇది ఇవాళ రిపోర్టర్స్ టైం. రేపటి రిపోర్టర్స్ టైంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.